హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా గౌన్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. పూర్తి వివరంగా ముందుగా పైన బాడీ కోసం ఒక కలర్ తీసుకున్నాను. కింద కుర్చీల కోసం కింద భాగానికి వేరే కలర్ తీసుకున్నాను. ఇప్పుడు పైన బాడీ కోసం ఇలా రెండు పొరల మీద ఉంది క్లాత్. దీని మధ్యకి ఫోల్డ్ చేస్తున్నాను. వెనక భాగం కోసం ఎదురు భాగం కోసం ఇలా 4 ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు బాడీ పొడవు చూపిస్తాను. ఇప్పుడు 13 బాడీ పొడవు, 13కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి 2.5 పొడవు పెడుతున్నాను. వెడల్పు కూడా 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ 2.5 తీసుకుంటున్నాను షోల్డర్. ఇప్పుడు షోల్డర్ పొడవు ఇప్పుడు పైన భాగం నుంచి 4.5 తీసుకుంటున్నాను. అంటే స్టిచ్చింగ్ ఇప్పుడు కటింగ్ కోసం 4, స్టిచ్చింగ్ అయితే 4.5 వస్తుంది. అలా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ దగ్గర లూజు, చంక భాగం దగ్గర లూజు 7 తీసుకుంటున్నాను. ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి 1.5 ఇంచెస్, హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కింద బాడీ లూజు 6 తీసుకుంటున్నాను. 7కి ఖర్చు భాగం కోసం. చంక భాగం దగ్గర కొంచెం లోతు ఎక్కువ వస్తుంది, లూజు కిందకు వచ్చేసరికి లోతు తగ్గుతుంది. మనకి ఎంతైతే ఖర్చు అవసరం అంతవరకు వేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ లోతు ఇలా రౌండ్ నెక్ తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు షోల్డర్కి 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఈ మెడ భాగం నుంచి షోల్డర్ భాగానికి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ 1/2 ఇంచ్కి ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం ఒకటి, వెనక భాగం ఒకటి. వెనక భాగానికి ఇలా కట్ చేసుకోవాలి మధ్యకి. ఇది ఉక్సుల భాగం అయితే ఉక్సుల భాగం, లేకపోతే జిప్ వేసుకోవచ్చు. ఇలా 2 పార్ట్స్ కింద విడదీయాలి. ఇప్పుడు దీనికి చేతులకి కింద లాంటి కలరే వేరే కలర్, ఈ కలర్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ కోసం 1/3 హ్యాండ్స్, 3/4 తీసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం. ఇప్పుడు 12 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను పొడవు. ఇది లూజ్ వచ్చి ఒకసారి చూసుకొని తీసుకోవాలి. అంటే 6 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. అంటే పైనుంచి ఇలా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు లూజ్ వచ్చి 4 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఖర్చు భాగం కోసం
ఫోల్డింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాతే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లూజ్ ఉంచుకొని ఎక్కువ కట్ చేసుకుని దానికి అటాచ్ చేసుకునేటప్పుడు ఎక్కువైంది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మధ్య భాగానికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పొరల మీద అలా తీసుకోవాలి. ఒకటి రైట్ సైడ్ తీసుకోవాలి ముందు. ఇంకో రైట్ సైడ్ కూడా లోపలికి ఉండేలా చూసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ రైట్ సైడ్ లోపలికి, ఈ రాంగ్ సైడ్ పైకి రావాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగం ఎంత అయితే అవసరమో అక్కడి నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా కొంచెం లోతు తీసుకోవాలి. మనకి ఎంత అయితే అవసరమైందో ఖర్చు భాగం అక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్ చేసింది ఎదర భాగం తెలియడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మనకి ఎంతైతే అవసరమైందో లోపలికి ఎంతైతే ఫోల్డ్ చేసుకోవాలో అంతవరకు ఇలా ఇక్కడ ఒకటి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు కింద భాగం ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్. వెనక భాగానికి ఎదర భాగానికి కలిపి మడత పెట్టాను. మధ్య భాగానికి ఇలా 28 తీసుకున్నాను. పొడవు భాగం 20. ఇప్పుడు ఎదర భాగానికి ఈ కింద భాగాన్ని అంచేసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి ఇదే విధంగా మెడ భాగానికి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఖర్చు భాగం దగ్గరికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు పైన కలర్తో కింద బార్డర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉంది. మళ్ళీ ఫోల్డ్ చేశాను 4 భాగాల కింద. టూ ఇంచెస్ తీసుకుంటున్నాను బార్డర్ కోసం.
ఇప్పుడు పైన బాడీ కలర్ తీసుకుంటున్నాను బౌ కోసం. 2 ఫోల్డింగ్స్ మీద తీసుకుంటున్నాను. ఇలా ఒక కలర్ తీసుకున్నాను. పింక్ కలర్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కలర్, ఇప్పుడు ఈ కలర్ పైన ఇది చిన్నగా తీసుకోవాలి, కొంచెం సైజ్ తగ్గించుకొని. ఈ విధంగా 2 కలర్స్ చేసుకోవాలి. ఇది మధ్యకి ఫోల్డ్ చేసి ఇదే పింక్ కలర్తో బౌ కట్టుకోవచ్చు, లేదంటే ఈ కలర్ అయినా తీసుకోవచ్చు. చిన్న ముక్క కటింగ్ చేశాను. దీన్నే మధ్యకి ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మామూలు సూది దారంతో కుట్టచ్చు. ఈ విధంగా బౌ తయారవుతుంది. దీన్ని ఇక్కడ పెట్టినట్లయితే బాగుంటుంది.